హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి ఇంటర్ మ్యాథ్స్ 1Bలో స్ట్రైట్ లైన్ చాప్టర్. ఓకేనా? సో స్ట్రైట్ లైన్స్లో మనం వచ్చేసి 7 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నాము. ఓకే, సో ఆల్రెడీ ఆర్థో సెంటర్ సర్కమ్స్టెన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థీరం. ఇఫ్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే ఈస్ ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పీ ఆఫ్ x1 కామా y1 ఆన్ ది స్ట్రైట్ లైన్. ఏమి ఇచ్చాడమ్మా? ax plus by plus c is equal to 0. Then h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఓకేనా? సో ఇది స్టేట్మెంట్. ఓకే, సో మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా? సో ఇది లాస్ట్ ఇచ్చాడు కదా, h minus x1 by a is equal to k minus y1 by b is equal to మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో కండిషన్ వాళ్ళు ఇచ్చాడు. సో చూడండి మా, ఫస్ట్ గివెన్ ఏముందో అది రాసి తీసుకుంటాం. ఇఫ్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే ఈజ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పీ ఆఫ్ x1 కామా y1. ఓకే, ఆన్ ది స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చాడు? ఆన్ ది స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్మా 7 మార్క్స్కి. ఓకేనా? సో తప్పకుండా అందరూ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్ రెండు నేర్చుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం. ఓకే, సో ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. సో మీరు ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు మై థీరము. సో చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఏంటి? పాసింగ్ త్రూ పాయింట్ p ఆఫ్ x1 కామా y1. ఓకేనా? వాళ్ళు ఇచ్చారు కదా పాసింగ్ త్రూ పాయింట్ p ఆఫ్ x1 కామా y1 అని. ఓకే, సో p ఆఫ్ x1 కామా y1 ఆర్ p ఆఫ్ x కామా y ఏదైనా రాయొచ్చుమా. అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్. ఓకే, సో అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ ఏముంది? లైను ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్. ఫార్ములా ఏంటి? మనకి ఫార్ములా 2 మార్క్స్ కూడా యూజ్ చేస్తాము, బాగా గుర్తుపెట్టుకోండి మా. సో b ఇంటూ x మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. నెక్స్ట్ చూడండి మా ఫార్ములా. సో నేను మన కండిషన్ బట్టి నేను ఫిగర్ డ్రా చేస్తున్నాను. సో ఇది ఆప్షనల్, నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి, లేదంటే ఏం అవసరం లేదు. ఓకేనా? సో ఏమన్నాడు? క్యూ చూడండి మా, సో ఫిగర్ డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ పాయింట్ p ఆఫ్ x1 కామా y1 ఈజ్ పర్పెండిక్యులర్ టు ది పాయింట్ q ఆఫ్ h కామా k. ఓకేనా? p పాయింట్ అనేది q పాయింట్కి పర్పెండిక్యులర్ ఉంటుందన్నారు. ఎక్కడ? ఆన్ ది లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇది మన ఫిగర్. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ చూడండి మా, సో ఏముంది? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం రాసుకుంటున్నామంటే ద అబో లైన్ పాసెస్ త్రూ క్యూ ఆఫ్ హెచ్ కామా కే. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసి క్యూ ఆఫ్ హెచ్ కామా కే పాయింట్ ఎక్కడుంది మా? అంది లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో మనం అదే రాస్తున్నాం. సో ద అబో లైన్ పాసింగ్ త్రూ క్యూ ఆఫ్ హెచ్ కామా కే. పాసింగ్ త్రూ పాయింట్ ఎప్పుడు మనం ఏంగా తీసుకుంటామా? x కామా y. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే ఆన్ ది అబో లైన్. సో సబ్స్టిట్యూట్ చేయండి మా. క్యూ ఆఫ్ హెచ్ కామా కే అనేది ఎక్స్ కామా వైగా తీసుకున్నాం. సో ఎక్స్ వై పొజిషన్లో హెచ్ కే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో బి ఇంటూ ఏమి ఎక్స్ అంటే హెచ్ మైనస్ x1 మైనస్ ఏ ఇంటూ వై మీన్స్ కే, కే మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు 0. సో నవ్ యూ హ్యావ్ టు రైట్ b ఆఫ్ h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ k మైనస్ y1. ఓకేనా? సో నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్. సో పొజిషన్స్ ఏమి ఇక్కడ ఉంటుందో మనకి అక్కడ ఏ రాసుకుంటాం. అంటే హెచ్ దగ్గర ఏ ఉండాలి, కే దగ్గర బి. ఓకేనా? ఒక సిరీస్ లాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి హెచ్ ఉంది కదా, సో ఏ ఇటు సైడ్ తెచ్చుకుంటాం. హెచ్ మైనస్ x1 బై ఏ. ఓకేనా? కే మైనస్ y1 బై బి. ఓకేనా? అర్థమైందా? సో మనకు ఫస్ట్ పార్ట్ కంప్లీట్గా వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ లాస్ట్ పార్ట్ ఫైండ్ అవుట్ చేసేకి మనం ఈజ్ ఈక్వల్ టు ఆర్గా అనుకుంటున్నామా. సో దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుంటున్నాం. ఓకేనా? సో మనం ఈ ఆర్ అనుకున్నాం కదా, దాని నుంచి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అందుకేం రాసుకున్నాం? హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్. నౌ క్రాస్ మల్టిప్లై హెచ్ మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్. ఓకేనా? సో now you have to find h value. H is equal to x1 plus AR.
ఓకేనా. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ k value. So k value is k minus y1 by b is equal to r. So then cross multiply, we get k minus y1 is equal to br. Then we have to write k is equal to y1 plus br. Okay na, this is h and k values. Okay na. So after that we have to write, so the line, let q of h comma k lie on the line. Okay na. So let q of h comma k lie on the line ax plus by plus c is equal to 0. Then we have to write h means x and k is y. So substitute this equation, ah plus bk plus c is equal to 0. Okay na. So this is equation number 2. Now you have to substitute h and k values in equation number 2. Okay na. So substitute h and k values in equation number 2. Okay na. So theorem బాగా నేర్చుకోండి మా, మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేయండి. a ఇంటూ హెచ్ వాల్యూ ఏమొచ్చింది మనకి, సో x1 ప్లస్ ar ప్లస్ b ఇంటూ y1 ప్లస్ br plus c is equal to 0. So now you have to multiply with a. So ax1 plus a square r plus by1 plus b square r plus c is equal to 0. So now you have to common the constant terms, only xy terms. So then you have to write ax1 plus by1 plus c. So now r terms, so r is common, then a square plus b square is equal to 0. So now we have to find r value. So then we have to write r into a square plus b square is equal to minus of ax1 plus by1 plus c. Okay na. So now r is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. Okay na. So this is r value we have to find. Then we have to substitute r value in equation number 2. Okay na. So substitute r value in equation number 1. Okay na. So equation number 1 ni చూడండి ఏముందో. So h minus x1 by a is equal to k minus y1 by b is equal to, so r value ఏముంది, minus of ax1 plus b by 1 plus c by a square plus b square. ఓకేనా. సో ఇదే కదా మన ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం. ఓకేనా. సో దిస్ ఈజ్ అ థీరం. అండ్ నెక్స్ట్ దీనికి అటాచ్డ్ ప్రాబ్లం కూడా అడగచ్చుమా ఒకసారి. సో దీనికి అటాచ్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అటాచ్డ్ ప్రాబ్లం అడిగితే మీకు, సో ఈ థియరంకి ఓన్లీ 5 మార్క్స్ ఇస్తారు, నెక్స్ట్ దానికి 2 మార్క్స్ ఇస్తాడు. ఓకేనా. సో బీ ప్రిపేర్డ్. నెక్స్ట్ థియరం 2 చూడండి. ఇఫ్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ పాయింట్ పీ ఆఫ్ x1 కామా y1 with respect to the straight line ax plus by plus c is equal to 0, then h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of 2 into ax1 plus by1 plus c by a square plus b square. సో నెక్స్ట్ ఫిగర్ చూడండి మా. సో మనం కండిషన్ బట్టి రాసాము. సో p ఆఫ్ x1 కామా y1 ఈజ్ ది ఇమేజ్ పాయింట్ ఆఫ్ q ఆఫ్ h కామా k. ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ టు ది స్ట్రైట్ లైన్ ఇచ్చాడు కదా. సో స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో క్లియర్గా అర్థమై ఉంటుంది మా. p ఆఫ్ x1 కామా y1 అనేది q ఆఫ్ h కామాకి ఇమేజ్ పాయింట్. ఇమేజ్ అంటే ఆపోజిట్ సైడ్ కదా ఉండేది. సో అది దాని మీనింగు. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే ఆర్ అనేది మిడ్ పాయింట్గా తీసుకుంటున్నామా పీకి క్యూకి. ఓకేనా. సో సొల్యూషన్. సో ఇఫ్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే, సో మన ఫిగర్ డ్రా చేసాం కదా, సో దాన్ని బట్టి మనం మ్యాటర్ రాస్తున్నాము.
సో ఇఫ్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ ది పాయింట్. సో ఏం తీసుకున్నా ఇమేజ్ పాయింట్, ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ పి ఆఫ్ x1 కామా y1, పి ఆఫ్ x1 కామా y1 టు ది స్ట్రైట్ లైన్. ఏం రాస్తాం, స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో నెక్స్ట్ ఏం అజం చేసుకుంటాం చూడండి, అక్కడ ఆర్ అనేది మిడ్ పాయింట్గా తీసుకున్నాం కదమ్మా. సో అదేమని రాస్తున్నాము. సో నెక్స్ట్ చూడండి, సో లెట్ ఆర్, సో లెట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ. ఓకేనా, పీక్యూ మిడ్ పాయింట్గా ఉంది కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ. సో వీ నో దట్ మిడ్ పాయింట్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఆఫ్ 2 points. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు, సో మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ కదా. సో పీ పాయింట్ ఏం తీసుకుంటున్నాం, x1 y1 అండ్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే. ఓకేనా. సో ఈ 2 ఫార్ములాస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, x1 y1 అండ్ దిస్ ఇస్ x2 y2. ఓకే. సో ఫార్ములా రాద్దాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఓకేనా. సో r is equal to x1 value is x1 plus x2 value h by 2 and y1 plus k by 2. ఓకేనా. సో r వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ చూడు ఏం రాసుకుంటున్నాము. సో r is equal to x1 plus h by 2 y1 plus k by 2 is the foot of the perpendicular from, is the foot of the perpendicular from p of x1 comma y1, p of x1 comma y1 to the straight line. So straight line ఏంటి, ax plus by plus c is equal to 0. ఓకేనా. సో మనం స్టేట్మెంట్ బాగా చదివింటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. సో ఇదే కదమ్మా క్యూ ఆఫ్ హెచ్ కామా కే, అంటే హెచ్ కామా కే వాల్యూలో మనకి ఏముంది అదే కదా, x1 ప్లస్ హెచ్ బై 2 అండ్ నెక్స్ట్ ఏముంది y1 ప్లస్ కే బై 2. సో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంటి, హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో నవ్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హెచ్ అండ్ కే వాల్యూ. సో దిస్ ఇస్ హెచ్ వాల్యూ అండ్ కే వాల్యూ. ఓకేనా. సబ్స్టిట్యూట్ ఇన్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం. సో హెచ్ వాల్యూ ఈజ్, సో x1 ప్లస్ హెచ్ బై 2 మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు y1 plus k by 2 minus y1 by b is equal to, so this is same, so minus of ax1 plus by1 plus c by a square plus b square. So after that we have to write 2 is LCM, then we have to write x1 plus h minus 2x1 by 2 whole divided by r. Now you have to write by 2a. Okay na. So y1 plus k minus 2y1 by 2b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. So now, so x1 minus 2x1, so h minus x1 by 2a is equal to k minus y1 by 2b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. Okay na. So after that we have to multiply with 2. Okay na. Multiply with 2 we get image theorem. Okay na. Image theorem formula. So multiply with 2. So now you have to write h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of 2 into ax1 plus by1 plus c by a square plus b square. ఓకేనా. నేను అక్కడ 2తో మల్టిప్లై చేసినప్పుడు 2 క్యాన్సిల్ చేసామ్మా. సో దిస్ ఈజ్ ద ఇమేజ్ థీరం. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా.
సో మీకు ఈ వీడియో గురించి ఏమైనా కామెంట్స్ ఉంటే, అవి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.